అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఈ వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ విషయంలో మనం క్లారిటీ తెచ్చుకోబోతున్నాం. అదేంటంటే ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్స్లో 1 నుండి 30 ఫ్లోర్లు ఉంటాయండి. సో ఏ ఫ్లోరు మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఓకే, ఈ విషయంలో నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. మీకు వెట్టిగో అనేటువంటి ఇష్యూ ఉందనుకోండి, లేదా ఒక ఫోబియా ఉంది, హైట్స్ అంటే భయం, అటువంటి భయాలు ఉన్నప్పుడు 1 నుండి మీరు 6 ఫ్లోర్ లోపు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీకు ప్రత్యేకంగా ఇటువంటి భయాలు ఉన్నాయి. ఒక ఫోబియా కొంతమందికి ఉంటుంది, మీకు లేకపోయినా మీ స్పౌజ్కి ఉండొచ్చు లేదా పెద్దవాళ్ళకు ఉండొచ్చు. సో ఒకవేళ అలా ఉన్నట్లయితే 1 నుండి 6 వరకు మీరు చూస్ చేసుకోండి. మీకు అటువంటి ఇష్యూస్ ఏమీ లేవు అనుకుంటే మీకు పర్సనల్గా నేనేమంటానంటే 5 ఫ్లోర్సే చూస్ చేసుకోండి. సాధ్యమైనంత పైనే చూస్ చేసుకోండి. ఓకే, అదేంటి ఒకవేళ లిఫ్ట్ ఆగిపోతే ఏంటి, ఎమర్జెన్సీ వస్తే ఏంటంటారా? సో అలాంటి సిచ్యుయేషన్స్ నాకు తెలిసి రావడానికి చాలా ఛాన్స్ తక్కువ. సో ఎందుకంటే లిఫ్ట్స్కి బ్యాకప్స్ ఉంటాయి. సో ఎమర్జెన్సీలో అవి కిందకు వచ్చేస్తాయి. ఒకవేళ మీరు ఎప్పుడైనా సరే రావాలనుకుంటే చాలా తొందరగా వచ్చేయచ్చండి. ఈవెన్ పవర్ కట్ అయినా సరే బ్యాకప్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు 5 ఫ్లోర్స్, 6 కన్నా 5 ఫ్లోర్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గాలి చాలా, ఇప్పుడు పొల్యూషన్ అనేది, వెహికల్ పొల్యూషన్ అనేది ఇప్పుడు ఒక ఫ్లోర్ వరకే ఉండొచ్చండి, ఒక హైట్ వరకే ఉండొచ్చు. సో మీరు ఒక 23వ ఫ్లోరు, 24వ ఫ్లోర్ చూస్ చేసుకున్నారనుకోండి, అక్కడ వరకు పొల్యూషన్ రాదు. గాలి రిలేటివ్గా చాలా క్లీన్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నాయిస్. ఒకవేళ మీ మెయిన్ రోడ్లోనే ఉందనుకోండి అపార్ట్మెంట్, ఆ ప్రాజెక్టు, సౌండ్ కూడా అంత పైకి రాదండి. ఓకే, మీకు అసలు కింద అందరూ చిన్న వాళ్ళు కనిపిస్తారు, సౌండ్ అసలు మీకు రాదు, నాయిస్ రాదు అసలు. ఓకే, ఒకవేళ రద్దీ ప్రాంతం అయితే నాయిస్ రాదు అంత పైన ఉంటే. సో అప్పుడు మీరు కళ్ళు మూసుకుని యోగా చేసుకున్నా, పూజ చేసుకున్నా, మీరు బాల్కనీలో ప్రశాంతంగా కప్పు కాఫీ తాగాలనుకున్నా, పొద్దున్న కానీ సాయంత్రం కానీ అలాగా ఏ సౌండ్ లేకుండా ఫ్రెష్ ఎయిర్, బాల్కనీలో ఒక ఉయ్యాల మీరు పెట్టుకుంటారు, లేదా మంచి ఒక సోఫా లాంటి ఒక కుర్చీ కొనుక్కుంటారు, కూర్చుంటారు, కాఫీ తాగుతారు, ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. సో అందుకని మీకు ఏ ఇష్యూస్ లేకపోతే, వెట్టుగో లాంటి ఫోబియాలు అటువంటివి లేకపోతే మీరు ఖచ్చితంగా హయ్యర్ ఫ్లోర్స్కే మీరు ప్రిఫర్ చేయండి. యూ విల్ ఎంజాయ్ లాట్. ఓకే, ఇంకా ఏంటంటే దోమలు రావండి. ఎందుకంటే మీరు ఫస్ట్ ఫ్లోర్ తీసుకున్నారనుకోండి, అదేదో ఆ పార్కులు అవన్నీ దగ్గర ఉంటుంది, ఆ పార్క్ దగ్గర మొక్కల దగ్గర ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, అంటే దోమలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అంత హైట్లో దోమలు రాకపోవచ్చు, రావు నాకు తెలిసి. సో ఆ బెడద కూడా మనకు తప్పుతుందండి. సో అందుకని ఈ విధంగా ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్.